అండి. మీకు ఇప్పుడు మన రామవరపాడు ప్లస్ గన్నవరం, నున్న, అలాగే వెస్ట్ బైపాస్ ఈ 4 ఏరియాల్లో మన వెంచర్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మనకి రామవరపాటి రింగ్ దగ్గర మనకి ఫ్యూజన్ కంపెనీ వారు 300 ఎకరాలు వేశారండి. ఇది 100 ఎకరాలకి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ వెంచర్లో ఏంటంటే మీకు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సిటీ చాలా దగ్గర, అలాగే అది 80 ఫీట్ రోడ్డు, ఇంటర్నేషనల్ పెద్ద కాలేజీ ఒకటి, స్కూల్ ఒకటి కడుతున్నారు, పెద్ద 5 స్టార్ హోటల్ ఒకటి కడుతున్నారు. తర్వాత అన్ని 80 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్డు సైడ్ అంటే అన్ని 40 ఫీట్ రోడ్స్. టోటల్గా అది రాయల్ ఎన్ఫీల్డ్ అని వెంచర్ వేయడం జరిగింది. ఆ పేరు కాడ నెంబర్ 1 వెంచరు. అదేవిధంగా ఆ వెంచర్కి ఏంటంటే 300 ఏకర్స్లో మనకి ఇది ఫేజ్ 1గా సెంటర్ పాయింట్ ఇచ్చారండి. ఫేజ్ 2, ఫేజ్ 3 అటుకు ఇటు ఇచ్చారు. సో సెంటర్లో ఇది ఉండటం వల్ల ఆ వైపు ఈ వైపు బాగా డెవలప్ అవుతుంది. మనకి మెయిన్ రోడ్డుకి వచ్చేప్పటికి ఎస్ఎల్వి ఇవన్నీ విల్లాస్ అవన్నీ ఉన్నాయి. సో వాటి కాస్ట్ కూడా 3 crores నడుస్తుంది. సో అందువల్ల ఈ వెంచర్లు తీసుకోవడం వల్ల నెంబర్ 1 బెనిఫిట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. అదేవిధంగా మనకి నున్న దగ్గర శుభగ్రహ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక 25 ఏకర్స్ వెంచర్ వేశారు. ఎల్పీ నెంబర్ వచ్చింది. డెవలప్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సిటీ వాళ్ళు పాతపాడు దగ్గర వెస్ట్ బైపాస్ అమ్మట ఒక వెంచర్ వేశారు. అదిగా డెవలప్మెంట్ సూపర్గా జరిగింది, డెవలపింగ్ అయిపోయింది. అదేవిధంగా మన యూనివర్సల్ ఇన్ఫ్రా వాళ్ళు కొండపాలు ఊరి దగ్గర ఒక వెంచర్ వేశారండి. అదేవిధంగా టాయిన్ జే వాళ్ళు కూడా అక్కడ ఒక వెంచర్ వేస్తారు. 2 వెంచర్స్ ఉన్నాయి అక్కడ. అది తక్కువ రేటు పెడతాం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మనకి మన పురుషోత్తమపట్నం గన్నవరం నుంచి 100 ఫీట్ రోడ్డు ఆనుకుని ఒక వెంచర్ వేస్తారండి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. సో ఒక 4-5 వెంచర్స్ మంచి డెవలపింగ్ ఉన్న ఏరియాలో వెంచర్ వేయడం జరిగింది. ఈ వెంచర్స్ కూడా మీరు ఎక్సలెంట్గా ఉంటాయి. వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్కి నెంబర్ 1 అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా సిటీకి దగ్గర ఉన్న వెంచర్స్ ఇవన్నీ. సో విద్యా సంస్థలు కానీ, కాలేజెస్ కానీ, అన్ని హాస్పిటల్స్ కానీ, బస్సు సౌకర్యాలు కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి మనకు అందుబాటులో.